హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి మెగా డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా ఒక అలర్ట్ అయితే రావడం జరిగింది. సో అదేంటంటే కనుక మనకి గత కొద్ది రోజుల క్రితమే మనకి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఆలస్యం అవుతున్న తరుణంలో డిఎస్సి అభ్యర్థులను కూడా ఆ యొక్క డిఎస్సికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్, అదేవిధంగా డిఎస్సి సిలబస్ అనేది విడుదల చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు శాసన మండలిలో కోరారు. అదే విధముగా మనకి విద్యాశాఖ మంత్రి గారిని కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్జిడికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కొరకు కేవలం 20 టాప్ మోడల్ పేపర్స్ అనేవి ఎస్జిడికి సంబంధించి తెలుగు మీడియంకి సంబంధించి మనకి 20 మోడల్ పేపర్స్ కేవలం 100 రూపీస్కే అందిస్తున్నాం. మీకు కావాలి అనుకుంటే కనుక అవి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రూపంలో మీకు నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఆ రోజు ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం మీకు టాప్ 20 మోడల్ పేపర్స్ అనేవి ఎస్జిడికి సంబంధించి కేవలం 100 రూపీస్కే ఆన్లైన్ టెస్ట్ రూపంలో అందిస్తున్నాం. అంటే మీకు వీక్లీ ఒక 2 or 3 టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం. ఆ విధంగా 20 మోడల్ పేపర్స్ అనేవి మీకు ఇంపార్టెంట్ ఆల్ డిఎస్సి సిలబస్ మీద, ఎస్జిడి సిలబస్ మీద 20 మోడల్ పేపర్స్ అయితే అందిస్తాం. మీకు కావాలనుకుంటే 8143161361 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ యొక్క వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళలేదు కనుక అయితే ఈ తరుణంలోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సానుకూలంగా స్పందిస్తూ మనకి డిఎస్సి సిలబస్ అనేది ఈరోజు విడుదల చేయనున్నారు. సో మీరు ఈ యొక్క విడుదలైన సిలబస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ యొక్క వీడియోలో వివరణ ఇస్తాను. అదేవిధంగా మీరు యొక్క సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. అదేవిధంగా మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని ఈ యొక్క డిఎస్సి సిలబస్ సంబంధించి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కె విజయ రామరాజు గారు అయితే తెలియచేయడం జరిగింది. ఓకేనా? సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. అయితే సార్ మరి ఆల్రెడీ ప్రీవియస్గా సిలబస్ ఉందన్నారు కదా, ఆ యొక్క 2024 సిలబస్ ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ఉందో ఆ యొక్క సిలబస్కి సంబంధించి మీరు చదువుతూ ఉంటే కనుక ఇప్పుడు వచ్చే సిలబస్లో కూడా పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. ఓకేనా? సో మనకి అటు ఇటుగా చిన్న చిన్న మార్పులే ఉంటాయి. సో మ్యాక్సిమం మార్పులు లేకుండానే ఉండవచ్చు. సో అఫీషియల్గా మనకి ఈరోజు 11 గంటలకి సిలబస్ అయితే రానుంది. ఆ యొక్క 11 గంటలకు వచ్చే సిలబస్లో మీకు పూర్తి వివరణ అయితే మరలా వీడియో చేస్తాను. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో మరొక ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.